మరి ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి. చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా 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 ప్రముఖ. స్ట్రెస్ అనేది మీకు ఎక్కడి నుంచి తీసుకుంటే రైట్ ఫ్రమ్ ద బేసిక్. మీరు ఫేస్బుక్లో ఒక పిక్ అప్లోడ్ చేశారు, మీరు 20 లైక్లు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 2 లైక్స్ కూడా రాలేదనుకోండి, దానికి మీరు స్ట్రెస్ గురైపోతారు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎల్కేజీ పిల్లలకు కూడా వాళ్ళ రిజల్ట్స్ని వాళ్ళ పేరెంట్స్ మొబైల్లో పిల్లాడి రిజల్ట్ మార్క్స్ ప్లస్ వాళ్ళ క్లాస్ ర్యాంకు పోస్ట్ చేస్తున్నారు. సో స్ట్రెస్ అక్కడి నుంచి మొదలవుతుంది. అసలు నిజంగా సమాజంలో చెప్పుకోవాలంటే స్ట్రెస్ లేని వ్యక్తి ఎవరు మీరు అని గెస్ చేయగలుగుతారా? పసిపిల్లలు కాదు, డెడ్ బాడీ. ఓ మై గాడ్, అది అసలు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కదా అసలు. ఎగ్జాక్ట్లీ. సో స్ట్రెస్ అనేది మనకు యాక్చువల్గా ఉండాలి, స్ట్రెస్ అనేది మనకు ఉండాలి, బట్ అది కూడా ఒక సర్టెన్ లిమిట్స్ వరకే ఉండాలి. ఓకే, అది దాటిందనుకోండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ఇందాక చెప్పారు పసిపిల్లలని, యాక్చువల్గా వాళ్ళకే చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో 9 నెలలు ఉంటారో వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉంటారు. ఈవెన్ గాలి కూడా పీల్చుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది. బట్ ఒక్కసారి బయటికి రాగానే మొత్తం ఓన్గా చేసుకోవాలి, కంప్లీట్ ఎన్విరాన్మెంట్ వరల్డ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు, దాన్ని అడ్జస్ట్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో ప్రతి వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. ఆ స్ట్రెస్ మనకి ఎంతవరకు అవసరం, మనం తీసుకోవాలా వద్దా? సో ఇప్పుడు మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేయాలి. బట్ అక్కడ నుంచి లాగౌట్ అవ్వగానే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ ఆఫీస్కి సంబంధించింది పూర్తిగా షిఫ్ట్ డిలీట్ చేసేయాలి, మైండ్ నుంచి తీసేయాలి. అంటే ఫిజికల్గా వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు, రైట్, కానీ మెంటల్గా ఎగ్జాక్ట్గా మెంటల్గా స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. సో అది అలా ఉండడం వల్ల ఈ స్ట్రెస్ అనేది కంటిన్యూ అయిపోతుంది. కానీ అన్ని వేళ అది కుదరదు కదండి, మరి ఏం చేయాలి? దానికి మనం మెడిటేషన్, యోగా చేసుకోవాలి. మనం మన పర్సనల్ థింగ్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ చేసినట్లయితే మనం దాంట్లోంచి బయటకు వస్తాం అన్నమాట. ప్లస్ ఇందాక మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్టుగా ఈ 1 or 2 months అవగానే రిజల్ట్ రాలేదనో ఈ స్ట్రెస్ని యాడ్ చేసుకోవడం. ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్, రైట్, పక్కింటి వాళ్ళకి కార్ ఉంది, నాకు కార్ లేదు, నేను కార్ కొనాలి. నిజంగా నాకు కార్ ఎంతవరకు అవసరం, నాకు ఎలిజిబిలిటీ ఉందా, ఇలా అన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు అంటే 99.99% వరకు స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చు. ప్లస్ మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, ప్లస్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది. మీకు ఏమీ కుదరలేదనుకోండి, సింపుల్గా మీ బిల్డింగ్ పైన టెర్రస్ మీదకి వెళ్ళండి, పొద్దున్న లేవగానే చల్ల గాలి వస్తుంది, కమ్మున కూర్చోండి, మొబైల్ ఇంట్లో పెట్టండి, మళ్ళీ అక్కడికి మొబైల్ తీసుకెళ్ళదు, మొబైల్ ఇంట్లో పెట్టేసి అక్కడ కూర్చోండి. మీరు ఇవాళ నుంచి ఒక 30 days ప్రాక్టీస్ చేయండి, ఏమీ చేయకండి, కూల్గా వెళ్ళి అక్కడ కూర్చోండి. లేదు ఇంకా కుదిరిందనుకోండి, మీ కాలనీలో పార్క్ ఉంటుంది, ఆ పార్క్లోకి వెళ్ళండి, ఒక 2 రౌండ్లు కొట్టండి, మీ ఫుట్వేర్ ఇంట్లో పెట్టేసి వెళ్ళండి, లేదా పార్క్లోకి వెళ్ళిన తర్వాత వదిలేసి వెళ్ళండి. అప్పుడు మీ పాదాలకి ఆక్యుపంచర్ అవుతుంది, మట్టి స్పర్శ తగులుతుంది, దానివల్ల మీరు యాక్టివ్ అయిపోతారు. సో మీ శ్రమ అనేది రెట్టింపు అవుతుంది. అంటే మీరు ఫుట్వేర్ వేసుకొని నడవడం ఒక రకం, బేర్ ఫుట్తో నడవడం ఒక రకం, రైట్. సో ఈ విధంగా ఈ శారీరకంగా మనం ఎప్పుడైతే శ్రమను చేస్తూ వెళ్ళామనుకోండి, స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ మన వర్క్ ఏదైతుందో దాంట్లో డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవాలి. డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోలేదనుకోండి, అది మళ్ళీ స్ట్రెస్కి దారితీస్తుంది. మన గాంధీ మహాత్ముడి సామెత ఉంది కదా, రైట్, రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. మనం ఏం చేస్తాం, నిన్నటిది, ఈ రోజుది, రేపుది, ఎల్లుండి చేస్తాం అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మీకు ఎప్పుడైతే మీ హయ్యర్ అథారిటీ వాళ్ళు అడిగారనుకోండి, అప్పుడు మొదలవుతుంది ప్రెషర్. సో అన్నెసరీ మీరు ప్రెషర్ని ఇన్వైట్ చేస్తున్నారు, అది మెంటల్ ప్రెషర్ అవ్వచ్చు, ఫిజికల్ ప్రెషర్ అవ్వచ్చు. సో లైఫ్లో డిసిప్లిన్గా ఉంటూ సిస్టమేటిక్గా ఉన్నారనుకోండి, మీకు అసలు ప్రెషర్ ఉండదు. అంటే మీరు ప్రెషర్ని తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ 9 o'clock ఇక్కడ రావాలి, ఈరోజు నైటే రేపు మార్నింగ్ కావాల్సిన ప్రతి వస్తువుని మీరు సర్ది పెట్టుకున్నారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ వెహికల్కి. చాలామంది ఈవినింగ్ వెళ్ళగానే వెహికల్కి ఎక్కడో పారేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అప్పుడు మొదలవుతుంది. దానివల్ల ఒక 5 minutes లేట్ అవుతుంది,
రైట్. ఈ 5 మినిట్స్కి కవర్ చేయడానికి మీరు మీ వెహికల్ని ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తారు, అది ఒక స్ట్రెస్. అంతెందుకండి, ప్రతి ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడగానే అక్కడ వెయిట్ చేసే వాళ్ళలో 90% మంది స్ట్రెస్ గురవుతున్నారు. క్వైట్ కామన్. ఎంతసేపు ఉంటుందండి రెడ్ లైట్? ఎంతసేపు ఉంటుంది? మహా అంటే 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ లేదా 90 సెకండ్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు రెగ్యులర్ అదే రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. 5 మినిట్స్ ముందు బయలుదేరండి, 10 మినిట్స్ ముందు బయలుదేరండి, మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే తెలుసు కూడా చేయలేకపోతున్నారు కదా, అదే విషయం. ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఒకదానికోటి అన్నీ కలిసి పైలప్ అయిపోతున్నాయి. ఈ వర్క్స్ పైలప్ అయిపోవడం వల్ల అన్నెసరీ ఒత్తిడి గురవుతున్నారు. ఈ ఒత్తిడి అనేది ఎగ్జాక్ట్గా మీరు విలేజ్ నుంచి వెళ్తే ఎలా అయితే అప్గ్రేడ్ అవుతూ ఉంటారో అలా పెరుగుతూ వస్తుంది. మీరు బాంబేలో వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? నేను 8:11 ట్రైన్ క్యాచ్ చేయాలి, 8 o'clock 11 minutes ట్రైన్ క్యాచ్ చేయాలి, అంత స్పెసిఫిక్గా మాట్లాడతారు. ఓకే. సో మీరు వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంటుంది ఒకసారి గెస్ చేసుకోవచ్చు. సో మన బాంబే అనేది కంట్రీలో చాలా హైలీ పాపులేటెడ్ అండ్ కమర్షియల్ సిటీ కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. సో అది ఈవెన్ విలేజ్లో కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ మీడియా, సోషల్ మీడియాస్కి అలవాటు పడము. రాత్రి ఇంతకుముందు చూసినట్లయితే 7:30 కల్లా విలేజ్ మొత్తం పడుకునేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఇంట్లో ఫోన్ ఆన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో వాళ్ళు ఫోన్లో ఎంగేజ్ అయిపోతున్నారు. ఎప్పుడో మళ్ళీ 7కో 8కో లేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ లేచే టైం. మీకు తెలుసు డే ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసు, మీకు ఎన్ని వర్క్స్ ఉన్నాయో తెలుసు, ఆ వర్క్స్కి ఎంత టైం పడుతుంది కూడా మీకు తెలుసు. ఇందాక మీరు చెప్పారు తెలిసి కూడా చేయలేకపోతున్నారు. అంటే మీరు ఇన్వైట్ చేస్తున్నారు స్ట్రెస్ని, అన్నెసరీగా స్ట్రెస్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేసి అన్నెసరీగా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మనం మాట్లాడుకున్నట్టు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ప్లాన్ చేసుకొని స్ట్రెస్ గురవకుండా ఉంటే దాదాపుగా ఒక 90% వరకు కూడా మనం, అంటే ఈ స్ట్రెస్ 2 రకాలుగా ప్రొఫెషనల్గా వస్తుంది, పర్సనల్ లైఫ్లో వస్తుంది. ఓకే. చెప్పాను కదా, ఫేస్బుక్లో లైక్ రాలేదని స్ట్రెస్కి వెళ్ళిపోతారు. మీకు తెలిసి ఉండొచ్చు, ఫేస్బుక్లో లైక్లు రాలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్నెసరీ స్ట్రెస్ కింద గురవుతున్నారు మీరు. స్ట్రెస్కి గురవడం వల్ల టోటల్ మీ ఫంక్షన్ అనేది మొత్తం హ్యాంపర్ అవుతుంది. మీరు రెగ్యులర్గా మీరు చేసే పర్ఫార్మెన్స్ మీరు చేయలేరు. సింపుల్ ఎగ్జాంపుల్, క్రికెట్ తీసుకోండి. ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ చేసేవాడికి సెకండ్ హాఫ్లో చేసేవాడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సెకండ్లో వాడు చేసేవాడు టార్గెట్ చేస్తాడు, ఓకే, చాలా స్ట్రెస్కి గురవుతారు. ప్రతి డాట్ బాల్ వాడికి స్ట్రెస్ అవుతుంది. సో అది ఇంకా టార్గెట్ 400 పైన ఉందనుకోండి, ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో మనం ఈ టైం టేబుల్ కనుక కరెక్ట్ సెట్ చేసుకోకపోతే మనది కూడా సేమ్ అలాగే టార్గెట్ 400 ఎబో ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, ప్రతి రెడ్ లైట్ కూడా మీ స్ట్రెస్ని యాడ్ చేస్తుంది, ప్రతి రెడ్ లైట్ యాడ్ చేస్తుంది. ఓకే.